కొనుగోలు కేంద్రాల్లో పోసిన వరి ధాన్యం అకాల వర్షాలకు మొలకలెత్తుతున్నాయని నిద్రమత్తులో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందన్నారు మాజీ ఎమ్మెల్యే సుంకెం రవిశంకర్. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండలం మల్లాపూర్లో తడిచిన వరి ధాన్యాన్ని రైతులు మరియు నాయకులతో కలిసి రవిశంకర్ పరిశీలించారు. ఆరుగాలం ఎంతో కష్టపడి పండించిన ధాన్యం తీరా చేతికి అందేలోగా అకాల వర్షాలతో ధాన్యం తడిసి ముద్దైంది. మొత్తం వరి ధాన్యం మొలకలెత్తిందని అన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తడిచిన ధాన్యాన్ని ఎలాంటి షరతులు లేకుండా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. మా ధాన్యం తడిసిపోయింది, మరి ఈ విధంగా మొలకెత్తిన ధాన్యం దాదాపుగా ఈ యొక్క కళ్ళంలో ధాన్యం కొనుగోలు సెంటర్లో పోసి నెల 15 రోజులు అవుతుంది. ఇప్పటి వరకు ధాన్యాన్ని కొనుగోలు చేసేటువంటి పరిస్థితి లేదు. మమ్మల్ని ఆదుకోండి, మా ధాన్యాన్ని కొనుగోలు చేయండి అని చెప్పి రైతులు విజ్ఞాపన చేస్తున్నా కూడా ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం దున్నపోతు మీద వానబడ్డట్టుగా ఇప్పటి వరకు ఒక అధికారి కానీ, ఎమ్మెల్యే కానీ, మంత్రి కానీ ఈ ప్రాంతంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కూడా ఒక్క ధాన్యం కొనుగోలు సెంటర్ని కూడా సందర్శించి రైతుల ధాన్యాన్ని కొనుగోలు చేసినటువంటి పరిస్థితి లేదు. రైతులు ఏమంటున్నారంటే ఇది ఎమ్మెల్యే దత్తత గ్రామం అని కూడా అంటున్నారు. ఎమ్మెల్యే దత్తత గ్రామం అంటే మరి 2 నెలల నుంచి కూడా ఇక్కడ ఒక్క ధాన్యపు గింజ కూడా కొనకపోవడం దౌర్భాగ్యం. మరి ఇదే ఎమ్మెల్యే ఏమంటాడు, చివరి ధాన్యపు గింజ కనుక కొంటాము, తడిసినా కొంటాము, మొలకెత్తినా కొంటాము, రంగు మారినా కొంటాము అని చెప్పి ఇదే ప్రగల్భాలు, ఉత్తర ప్రగల్భాలు బలికి ఈ యొక్క ప్రాంతానికే రాకుండా మరి ఏడున్నాడో తెలియదు, ఎక్కడ తిరుగుతున్నాడో తెలియదు. రైతులేమో అరిగోస పడతా అంటే కళ్ళాలలో మరి వాళ్ళు ధాన్యాన్ని, ఆ ఉన్న ధాన్యాన్ని ఆరుగాలం కష్టపడేటువంటి పంటను కాపాడుకోవడం కోసం వాళ్ళు కవర్లు అంటే టార్పాయిన్లు, ప్రభుత్వం ఇవ్వాల్సిన టార్పాయిన్లు ఇవ్వకపోయినా, మరి గన్ని బ్యాగులు రాకపోయినా, మరి లారీలు రాకపోయినా ఇవాళ రైతులందరూ కూడా విపరీతంగా నష్టపోతున్నటువంటి సందర్భంలో ఈ యొక్క ధాన్యం కొనుగోలు సెంటర్కు వెంటనే మరి గన్ని బ్యాగులు, అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ కోసం లారీలను చెడవేస్తూ, అదేవిధంగా మరి తడిచిపోతున్నటువంటి పంట కోసం కూడా ఏదైతే ధాన్యం రాసులు ఉన్నాయో టార్పాయిన్ కవర్లు కూడా వెంటనే అందజేయాలి.